శ్రీలంక మాజీ దేశీయ క్రికెటర్ సలియా సమన్పై ఐసీసీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్ 5 ఏళ్ల నిషేధాన్ని విధించింది. అబుదాబి టీ10 లీగ్ 2021లో మ్యాచ్లను అవినీతికి గురిచేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ శిక్ష విధించబడింది. ఐసీసీ ప్రకారం సెప్టెంబర్ 13, 2023న సమన్కు తాత్కాలిక నిషేధం విధించబడింది. ఈ నిషేధం ఆ తేదీ నుండి అమల్లోకొచ్చినట్లుగా పరిగణించబడుతుంది. ట్రైబ్యునల్ సమన్పై ఆర్టికల్ 211గా అబుదాబి టీ10 2021లో మ్యాచ్లు లేదా మ్యాచ్లలోని అంశాలను తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి యత్నించడం, అలాగే ఆర్టికల్ 213గా ఇతర ఆటగాడికి అవినీతిపూరిత ప్రవర్తన చేయడానికి బహుమతి ఆఫర్ చేయడం, ఇంకా ఆర్టికల్ 214గా కోడ్ ఉల్లంఘన చేయడానికి ఇతర ఆటగాడిని నేరుగా లేదా పరోక్షంగా ప్రోత్సహించడం, ప్రేరేపించడం లేదా సహకరించడం వంటి ఉల్లంఘనలు నిర్ధారించింది. ఈ కేసులో సమన్తో పాటు పూణె డెవిల్స్ ఫ్రాంచైజీ సహ యజమానులు కృష్ణన్ కుమార్ చౌదరి, పరాగ్ సింఘ్వి, బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నజీర్ హుసైన్, దేశీయ ఆటగాడు రిజ్వాన్ జావేద్, అసిస్టెంట్ కోచ్ సన్నీ డిల్లన్, జట్టు మేనేజర్ షాదాబ్ అహ్మద్పై కూడా ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఆరోపణలు మోపింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే బంగ్లాదేశ్ క్రికెటర్ నజీర్ హుసైన్ ఈ ఏడాది ఏప్రిల్లో 2 ఏళ్ల నిషేధాన్ని పూర్తి చేసి మళ్లీ పోటీ క్రికెట్లోకి తిరిగి వచ్చాడు.